తొక్క అంటే అందరికి ఇష్టం కదా. అమ్మా నాకైతే ఫుల్ ఇష్టము టమాటా పచ్చడి అంటే పిచ్చి. ఏ రేపైతే ఏది లేకుండా సరే టమాటా పచ్చడి ఉంటే అన్నం పెట్టుకొని కడుపు నిండా తినేస్తా. వేరే కర్రీ సేమ్ లేకుండా సరే. ఎంత కమ్మగా అయిందో మెంతులు జీలకర్ర ఇవన్నీ ఎంత బాగుందో కమ్మగా సూపర్. ఇంకా మాగిన కొద్దీ ఓ లెవెల్కి ఉంటుంది. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే టమాటా తొక్కుతో మీ ముందుకు వస్తున్నా. పిల్లలకు టమాటా తొక్క అంటే ఇంత కొంచెం వేసి మనము పాత రోజులలో ఎట్లా చేసుకుంటున్నామో ఆ రకంగా చూపిస్తా. సింపుల్గా టేస్ట్గా ఇక అంత మంచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి. ఇక ఇప్పుడైతే నేనైతే రెసిపీ అన్నది సింపుల్గా కానీ టేస్ట్ మాత్రం సింపుల్గా ఉండదు. అదో లెవెల్ ఉంటుంది విషయము. ఇక నేను చూపిస్తాను అలా తేజ. ఈ ఎల్లిగడ్డలు నేనైతే ఒక 4 ఎల్లిగడ్డలు ఇంత ఎల్లిగడ్డలు తీసుకున్నా. ఇవి పొట్టు తీసేసుకున్నా. ఇట్లా తీసేసుకొని ఇక మెంతులు, ఇగో దొడ్డుప్పు, సన్నపప్పు ఉన్నాయి వేసుకొని ఏం కాదు, ఆవాలు, ఇగో కారం, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, ఇంగువ, ఇంతలే. చింతపండు ఒక 100 గ్రాముల తీసుకున్నా నేను. కేజీ టమాటాలకు ఇగో మినపప్పు, ఇప్పుడు శనగపప్పు అయితే చూపించిన, పసుపు, ఇక ఇవన్నీ చూపించిన కదా. ఈ మొత్తము ఇగో చూసుకోరు, అన్నీ చూసుకోరు. ఇక చూసుకొని ఎట్లా చేస్తా అన్నది పక్క చూడండి. లెక్కతోటి వేస్తా, లెక్కతోటి చేసిస్తా. అట్లా వేసుకుందాం, ఇట్లా తిందాం, కమ్మ ఉంటుంది. టమాటా తొక్క అంటే పాత రోజులలో ఎండబెట్టి చేస్తే ఎట్లా ఉంటుంది, ఇది అట్లే ఉంటుంది. సంవత్సరం నిల్వ తొక్కు చేసుకుందాం. ఇప్పుడైతే మెంతులు ఇక పెద్ద టీ స్పూను, పెద్దగా ఉంది స్పూను. నేను కేజీకి చెప్తున్నా. ఇవి పచ్చివాసన కొంచెం ఎగుతున్నాయి చూడు. ఇప్పుడైతే బాగా ఎండలు ఉన్నాయి కదా, ఇట్లనే గరం అయిపోతుంది. ఇక చలికాలం మాత్రం అస్సలు గరం కావు. 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూన్. ఇప్పుడు వేయించుకుందాం. ఇట్లా ఎర్రగా మంచిగా గోల్డ్ కలర్గా ఎర్రగా కావాలి. ఎర్రగా అయినాక మనము బంద్ చేసుకుందాం. చల్లగా అయినాక ఇవి పట్టుకునేది చూపిస్తాను. టమాటా పదం లేకుండా ఉండాలి. మన సంవత్సరమైనా నిల్వ ఉంటుంది. ఇట్లా గట్టి టమాటాని చూసుకోరు, గట్టిగా ఉన్నదా టమాటా, మెత్తగా అయినా ఇవి పండు మక్కినా కానీ గట్టిగా ఉండాలి. ఇట్లా బుజ్జ ఉండద్దు. ఎంత స్ట్రాంగ్ ఉన్న చూడు. ఇట్లా టమాటా ఇట్లా ఉండాలి. ఇట్లా ఉంటే తొక్కు ఖరాబ్ కాదు మనకు. ఈయనైతే కట్ చేసుకోవాలి. ఇట్లా తోడు మనము ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఇక ఇట్లా కట్ చేసుకోరు, ఏం కాదు. పీసెస్ ఇట్లా కట్ చేసుకుంటా ఇట్లా ఉడికిపోతుంటాయి, వట్టిని ఉడికిపోతుంటాయి. ప్రతి టమాటా ఇంత ఎర్రగా అయినా కానీ గట్టిగా ఉన్నది టమాటా. ఇంకా చిన్న కట్ చేసుకోవాలంటే ఇట్లా కట్ చేసుకోండి. 4 పీసులు కట్ చేసుకోండి. ఇక ఉడికితే మాత్రము పీసెస్ మనము తొక్కుల గుడక ఆవ తొక్కు లెక్క వక్కలోలు ఉండాలంటే గుడక మనము కొద్దిగా వక్కలోలు ఉంచుకోవచ్చు. ఇక నేను ఆ రకంగా చేస్తాను చూడు. లాస్ట్గా చూస్తేనే అర్థమవుతుంది. ఇదిగో 100 గ్రాముల చింతపండు, కేజీ టమాటాలకు తొక్కుకు 100 గ్రాముల చింతపండు. ఇట్లా నారలు ఉన్నాయనుకో, నార అన్నది ఇట్లా తీసేసుకోండి. నేను అది తీసేస్తున్నా. ఇక తేజ తీస్తుంది అయితే ఇక నేను ఇది తీసుకుంటున్నా. ఇప్పుడైతే మనము ఇవి వేయించినాయి కదా, ఈ చల్లగాని గ్రైండ్ చేసుకుందాం. ఎట్లా చేస్తానో చూడండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు పట్టేసుకుందాం. ఒకసారి దింపుకున్నాక నేను చెప్తా. ఒకసారి దింపుకుంటా. పొడి అయింది. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇట్లా దింపినాయి కదా. దింపినాక ఏం చేయాలంటే ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనము ఈ 100 గ్రాముల కారంకు ఎట్లా వేస్తానో చూడండి. దీంతో ఉప్పు వేస్తున్నా, దొడ్డుప్పు. కొంచెం మెల్ట్ వేసుకుంటున్నా. దీనికంటే ఈ కారంకు ఈ సగం కారం దీని తీసుకున్నా 1 కప్పు. ఇలా ఇది 1 కప్పు కారం అయితే 1/2 కప్పు సాల్ట్ వేయాలి. సగం చేసి వేయాలి. కారంలో సగం చేసి వేయాలి. ఇప్పుడు ఇది చింతపండు, ఉప్పు. ఇప్పుడు దింపుకున్నాక మళ్ళీ నేను చెప్తా. దింపుకున్నాక ఇది ఒకసారి దింపుకున్నాక మళ్ళీ ఏం వేస్తున్నా చూడు.
ఉప్పు చింతపండు ఇగో జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ పట్టినాయి కదా. ఇలా నేను ఫస్ట్ ఆలోచించలే ఇవన్నీ వేస్తే మరి నేను పడుతుందా పట్టదని. ఇక పెద్ద గిన్నెలు వేసుకుంటున్నా. ఇవన్నీ ఒక జల పట్టుకు ఇట్లా పొడైనాకనే మనం పొడైనాకనే ఎల్లిగడ్డలు వేసుకోవాలి. ఒక్కొక్కసారి ఆలోచించాము. ఎల్లిగడ్డలు ఒక గుప్పెడన్ని వేసేసుకుందాం. కమ్మాస్ ఇట్లా వేసేసుకుందాం. కారం ఈ కప్పు ఇది ఎంత ఉన్నది? 1 కప్. 1 కప్ ఈ కారం వేసుకున్నాం. ఇప్పుడు కిలో టమాటాలకు ఇది ఉప్పు ఉడక దీన్ని సగం వేసిన అన్నట్టు. దీని నిండా కారం వేసిన కదా, దీంట్లో సగం వేసిన అన్నట్టు ఉప్పు లెక్క. ఇప్పుడు ఒకసారి దింపుకుందాం. ఇప్పుడు చింతపండు కారము ఉప్పు జీలకర్ర మెంతులు అన్నీ పట్టేసుకున్నాం. ఇది పక్కకు పెట్టేస్తా. ఏ టైంలో ఇది వేస్తా అన్నది మీరు చూడండి. పక్క గుర్తు పెట్టుకోరు. ఎల్లిగడ్డలు అన్నీ వేసి పట్టినాయి కదా, ఈ పొడి అన్నది ఎప్పుడు వేస్తా అన్నది చూడండి. పక్కకు పెడుతున్నాయి. ఇప్పుడు ఎన్ని ఎల్లిగడ్డలు తీసినా కదా ఇవి అవసరం వస్తాయి. మళ్ళీ మనం తాల్పు పొడికి ఇక్కడ పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు టమాటాలు స్టార్ట్ చేస్తున్నా. స్టవ్ ముట్టించిన. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం. ఆయిల్ ఎందుకంటే కొంచెము అడగంటకుంటే వేసుకోవాలి. ఈ స్పూన్ వేస్తున్నా. ఈ స్పూన్ వేసిన. ఆయిల్ లేనిది తొక్కు కాదు. ఇల్లునే చింతపండునే ఉడకబెట్టేటప్పుడు వేస్తా ఓ టైంలో. అట్లా కాదు. ఈ సమస్య నిల్వ ఉండాలంటే ఇల్లు ఉడకబెట్టేటప్పుడు కారమైనా ఏదైనా వెయ్య. ఇగో ఇప్పుడు డైరెక్ట్ టమాటాలు ఉడికించుకుంటా. మీరు కేజీ కంటే ఎక్కువ 2 కేజీలు పెట్టుకుంటే డబుల్ వేసుకోండి. ఇప్పుడు నేను కేజీకి మీకు కంప్లీట్ చూపిస్తున్నా ఈ విషయం. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. ఆయిల్ వేసినా కదా మూత పెట్టుకోవాలి. వీళ్ళు ఏం వేసులేదు, ఉడికించుకోవాలి అంతే. ఉడికించుకున్నాక నేను చెప్తా. మొత్తం ఉడికించుకున్నాకనే నేను ఎట్లా వేయాలో ఏం వేయాలన్నది చెప్తా. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్నాక అది దగ్గరికి వచ్చినాక మూత తీసేసి ఉడికించుకుందాం. ఎందుకంటే పదన ఉండద్దు టమాటాకి అసలు. ఈ టమాటా తొక్కుకు ఇక మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయినాక మనము ఎండబెట్టుకొని ఎట్లా చేసుకుంటే ఎట్లుంటుంది. నేను ఎన్నో రకాలు చూపించిన. ఇది కూడా ఒక రకంగా. ఇక అది చేంజ్ ఉంటుంది. ఇది విషయం. సరేనా? చూద్దామా. ఇప్పుడు టమాటాకు ఎట్లా ఉడికిందన్నది చూపిస్తున్నా. ఇప్పుడు నీరున్నది. ఈ నీరు మొత్తం మిగ్గాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ లోపు మనము పోపు చేసుకుందాం. ఇగో ఇది ఉడకాలి మొత్తం. ఎట్లా అంటే ఈ నీరు అన్నది ఏ మాత్రం ఉండద్దు. సంవత్సరం నిల్వ ఉండాలంటే ఇక ఈ తొక్కు మాత్రం. ఇక మనకు ఈ తింటే ఉడక నేను గ్రైండ్ ఉడక చేసుకొని ఈ వక్కలు ఎట్లా చెప్పన్నా మనకు ఇదొక ఆవకాయ తొక్కు లెక్క. ఇట్లా కమ్మగా ఇట్లా పుల్ల కమ్మగా ఇట్లా ఆ రకంగా మనం ఎండబెట్టి చేస్తాం చూడు, ఆ రకంగా ఉంటుంది. కమ్మ ఉంటుంది. ఇక అట్లా చేసుకుందాం. ఇప్పుడు ఇది ఉడకని నేనైతే ఆయిల్ పెట్టుకుంటాను. పోపు పెడతాయి ముట్టిస్తున్నా చూడండి. ఇప్పుడైతే బియ్యాన్ని నువ్వుల నూనెనా పల్లి నూనె. మీరు నువ్వుల నూనె ఉంటే ఉడక పోసుకోండి, మీ ఇష్టం. నేను దీంతో కారం 2 పోసిన కదా, 1 పోసిన కదా, 2 నూనె పోస్తున్నా. నూనె ఉంటేనే తొక్క అవుతుంది. 2 పోస్తున్నా. గరం అయినాక నేను పోపు ఎట్లా చేస్తాను. కొంచెము మనము గ్రైండ్ చేసుకున్నది, లేకపోతే ఇట్లా నల్లగొట్టుకున్నట్టు చెంచా అనేసుకోదు. ఇట్లా నాకైతే గ్రైండ్ చేసుకున్నది ఇష్టం లేదు. ఈ రకంగా ఇట్లా ఇది ఉడకని సన్న మంట మీద ఉడికిస్తున్నా. ఇప్పుడైతే పోపుకైతే ఆవాలు వేస్తున్నా. చూడండి, ఆవాలు వేసిన. జీలకర్ర వేస్తున్నా. 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను, 1/2 టీ స్పూను ఆవాలు, టీ స్పూను జీలకర్ర వేసిన. ఇప్పుడైతే శనగపప్పు దీని వేస్తున్నా. చూడండి, చిన్నపప్పు అవి గోలాలే మంచిగా. ఇప్పుడు ఎండిన మిర్చి చూడండి, ఎండిన మిర్చి వేస్తుంది. ఇట్లా ఒకసారి మినపగుళ్ళు, శనగపప్పు వేసినా కదా, మినపప్పు ఉంటే మినపప్పు వేసుకోవాలి. మినపగుళ్ళు వేస్తున్నా. ఇప్పుడు
ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే కమ్మ ఉంటుంది. ఇప్పుడు చూడండి కరివేపాకు ఈ కప్పడే మంచి గోలాలి దూరం. ఇది పచ్చి వాసన అన్నది ఉండద్దు. పచ్చి వాసన లేకపోతే మంచిగా ఉంటుంది. మాడకుండా చూసుకోండి, కమ్మ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఎల్లిగడ్డలు మనం ఎన్ని వేసుకుంటామన్నది మన ఇష్టము. ఎల్లిగడ్డలు బాగా గోలాలని ఏం లేదు ఇది విషయం. ఇక కొంచెం పసుపు వేసుకుందాం కలర్ గురించి పసుపు వేసుకుందాం. ఇక 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు నేను ఏం వేస్తాను అన్ని గోల్ని చూడండి, ఇట్లా అన్ని గోల్ని చూడండి, ఇట్లా గోల్ని ఇక కమ్మగా వస్తుంది. ఇది ఇట్లా గోలించుకునేది మనం ఇంట్లోకి వేసుకోవచ్చు, లేకుంటే అందుకన్నా ఇక నేను ఇంట్లోకి వేసేసి ఉడికిస్తాను. ఇప్పుడు ఈ పోపు అన్నది మనం ఇంట్లో వేసేసుకుందాం. ఇప్పుడైతే ఇది బంద్ చేయాలి, మంట బంద్ చేయాలి. ఇంట్లోనైతే నేను పట్టిన మసాలాని అయితే వేయలేను అన్న మొత్తం. ఇప్పుడు ఉడకాలి. ఇది టమాటా అన్నది దీంతో ఉడికిందంటే కమ్మగా వస్తుంది. టమాటా ఎందుకు ఉడకాలని అంటున్నామన్న మీరు అంటారు టైంలో, ఎందుకంటే సంవత్సరం నిల్వ ఉండాలంటే ఈ రకంగా మీరు ఎక్కువ పెట్టుకొని, నేను చెప్పిన రెసిపీలా ఎక్కువ పెట్టుకొని మీరు ఎక్కువ ఒక 4-5 కిలోలు పెట్టుకుని సంవత్సరమైన ఉంటుంది. ఇక మనకు బయట పెట్టుకున్నా ఉంటుంది, మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది. ఉప్పు కారాలు మాత్రం కరెక్ట్ వేసుకుంటే, ఉప్పు మాత్రం కరెక్ట్ ఉండాలి, కరెక్ట్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు టమాటాను ఎట్లా ఉడికిస్తున్నా అంటే ఎక్కువ మంట పెట్టి ఉడికిస్తున్నా. టమాటా గ్రైండ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, ఇష్టం. వక్కలు ఉండద్దంటే నాకైతే ఇట్లా ఉండాలని ఇష్టము, ఇట్లా గొలుచుకుండే ఇష్టము. ఆ రోజులల్లా వెనకటి రోజులల్లా ఇట్లా టమాటా వక్కలు ఎండబెట్టి ఈ రకంగా చేసుకుంది. మనము ఇప్పుడు ఇట్లా ఉడికించుకొని ఇట్లా పెట్టుకుంటే మనకు ఓపికలు తక్కువ, మనకి ఎండబెట్టాలంటే టైం పడుతుంది. ఇట్లా వేసుకోండి, ఇట్లా వేసుకుంటే ఆ తొక్కి ఈ తొక్కి అంత మంచిగా ఉంటుంది. తిన సంబరం ఉంటుంది. ఇప్పుడు ఇది గోలని ఒక 5 నిమిషాలు గోలు. ఈ టమాటాను మనము ఉడికించుకున్నాం కదా, ఉడికించుకున్నాక ఇట్లా గోలాలి, ఇట్లా మంచిగా గోలాలి. ఇప్పుడు బంద్ చేసుకుంటున్నాం. చల్లగా అయినాక మనం ఇది పట్టుకున్నాం కదా, చల్లగా అయినాక ఇది కలిపేసుకుంటే మనకు తొక్కు రెడీ అవుతుంది. ఇక చల్లగా అయినాక కలిపేటప్పుడు చూపిస్తాం మీకు. ఇక తొక్కు అంటే పర్ఫెక్ట్ తొక్కు, ఇక కమ్మగా ఉంటుంది. కొంచెం వేసుకొని తింటే మనం దోశలకు తింటామా, ఇడ్లీకి తింటామా, మనం ఏదైనా తిన్నా కానీ అన్నంకు తింటామా, ఇక పిల్లలకైతే ముద్దనక ముద్ద పెట్టు అని వస్తారు, అంత బాగుంటుంది. ఇక ఇట్లా ఆయిల్ ఉన్నదని మీరు అనుకోకూడదు. ఈ మనము ఎల్లిగడ్డది, కారంది, మెంతులు, జీలకర్ర ఇక ఇవన్నీ వేసి పట్టినాయి కదా, ఇవైతే ఉప్పు, చింతపండు ఇన్ని రకాలు వేసి ఇది పట్టింది. ఇంట్లో వేస్తే ఇది కవర్ అవుతుంది. అది ఇప్పుడు వేసి అలాగే బెండకాయ ఫ్రై చేస్తున్నాం. మా మనమరాన్ని కట్ చేసి ఇచ్చిర్రు బెండకాయలు మాత్రము. ఇట్లా సెలవులల్లా హెల్ప్ చేస్తారు. ఇది విషయము పని చేస్తుర్రు, ఉల్లిగడ్డ కట్ చేస్తుర్రు, అన్నీ చేస్తుర్రు. ఇక మా మనమరాన్ని వేసి ఇచ్చిన కొద్ది నేను చేస్తున్నా. ఇది విషయం సరేనా. అది బెండకాయ ఫ్రై చేస్తున్నా. అలాగైంది. టమాటా మనం ఎంతవరకు దాకా ఉడికించినాం అన్నది. ఇప్పుడైతే నేను ఇంత కారము ఏం వేయకుండానే ఇట్లా పోపు పెట్టి మంచిగా డ్రై అవ్వలే ఉడికించిన. ఇట్లా ఉడికించుకుంటే సంవత్సరం నిలువ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పొడి పట్టుకున్నది మెంతులు, జీలకర్ర, ఏంటంటే ఆవాలు, ఇవన్నీ కారం, ఉప్పు, చింతపండు, ఎల్లిగడ్డలు ఇవైతే పట్టినే ఉన్నది. ఇవన్నీ మేకైతే చూపించిన ఇదైతే ఎట్లా అన్నది. చింతపండు కడికలు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటేనే మంచిగా ఆగుతుంది. మనం నీళ్ళు అంటితే పట్టిదే, ఇక సంవత్సరం ఆగది, ఖరాబ్ అవుతుంది. నీళ్ళ పదన అంటకుండా మనం చెయ్యాలి తొక్కు. ఇది మనం ఎండబెట్టి చేసిన టమాటా తొక్కు ఎట్లుంటుంది అంత కమ్మ ఉంటుంది. ఈ రోజు కంటే మనం చేసిన రోజు కంటే ఇంకా తెల్లారి తినాలే, ఎమ్మికి అంత కమ్మ ఉంటుందో. ఇక అట్లా మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకోండి, ఇట్లా తినుండ్రి. ఇంకా నేను టమాటా తొక్కు అంటే ఎన్నో రకాలు చేసిన, ఇదొక రకంగా ఇట్లా ఈ రకంగా. ఇప్పుడు ఆయిల్ కనబడుతుందా మీకు? ఇట్లా బట్ట పట్టుకొని కనిపిస్తలేదు. రేపు మీరు కస్తారు కొద్దిగా. నేనైతే మళ్ళీ ఎత్తేసుకుంటా. ఇక మా పెద్ద బిడ్డకైతే బాగా ఇష్టం. ఇక ఈమెకైతే టమాటా బాగా ఇష్టం, తేజకు బాగా ఇష్టం, చైతకి ఇష్టం. ఇట్లా ఇక మా పిల్లలకైతే అందరికి ఇష్టం. మేము మంచిగా తింటాం, ఇంట్లో అందరమే తింటాం, అంత మంచిగా ఉంటుంది. ఈ సంవత్సరం నిల్వ ఈ తొక్కు. ఇక పదన అంటే ఇవ్వకుండా మంచిగా మడతమన్నది మంచిగా ఊడ్చుకొని నింపి పెట్టుకున్నామంటే ఎన్ని కిలోలు చేసుకున్నా ఉడక మంచిగా మళ్ళీ ఎత్తేసుకుందాం మనం.
ఇక సంవత్సరం నిల్వ ఉండే టమాటా. మీకు ఎట్టన్నా చేతుకు టేస్ట్ చూడమ్మ. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి అయితే మర్చిపోకుర్రి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే వేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిరి. ఇట్లా వేసుకొని ఇట్లా తింటే ఇక మనం ఒక్క రోజుతోటి కాదు, ఎప్పుడు మనం ఉప్మాతో తింటామా ఏదంతో తింటాం మన ఇష్టం. ఏదంతో తిన్నా కానీ తినచ్చు, కమ్మ ఉంటుంది, అమ్మ ఉంటుంది. ఇవాళ చేసిన దానికంటే ఇంకా రేపు లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇక రోజు రోజు టెస్ట్ లెవెల్ ఉంటుంది, అంత బాగుంటుంది. లేదు మా మా ఇంట్లోనైతే ఫ్యామిలీ అందరికీ ఇష్టం, చాలా ఇష్టం. మా ఫ్యామిలీ మొత్తం టమాటా తొక్కుకు ఫ్యాన్స్ 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 అంటే ఇక లెవెల్ ఫ్యాన్స్. చెయ్యవా అని అడిగింది మా చిన్న మన్మరాలు అయితే. ఇక చేస్తున్నా అనుకుంటే చేసిన వల్ల మీకు గుడక పెట్టాలి వీడియో అని నాకు ఒకటి టేస్ట్ చూస్తావా? చూస్తావా? నేను కొంచెం ఇట్లా చేతి కట్టింది. అన్నం తిని మరి కొంచెం పక్కనే పెట్టినా. బాగుందా? ఊరితే సూపర్ ఉంటుంది. అన్నం తిని మరి తింటావా? ప్లేట్ తీస్తావా? అలా దించి తొక్కు ఎట్లుందో చెప్పు. చూడండి టేస్ట్ అన్నంలా వేడి అన్నంలా వేసుకొని తింటే తిరిగిపోతుంది. మాకు అందరికి ఒక పెట్టమ్మా. కొత్తగా అమ్మగా వస్తుంది. ఇంకా నెయ్యి వేసుకొని తినేటోళ్ళు నెయ్యి వేసుకొని ఏది అవసరం లేదు మాకైతే. ఇట్లా తినడం ఇష్టం, బాగా ఇష్టం. నీకు ఎట్టమంటావా బుక్క? ఎట్టమంటావా? టమాటా పచ్చడి రెడ్గా ఉంది మంచిగా. రెడ్గా నీకు నోట్లకి నీళ్ళు వస్తున్నాయి తేజ? జ్వరం వచ్చిన వాళ్ళకి, ఫీవర్ వస్తే వాళ్ళకైతే మంచిగా టేస్ట్ వస్తుంది, తినాలనిపిస్తుంది. చేతికి బుక్క పెట్టు, పెట్టుకొని నీకు పెట్టాలా? నేను పెట్టుకోవాలా? పెట్టు నీకు పెట్టాలా? పెట్టు. ఆ ముద్దకు రెడీ ఉన్నది. ఆగో ఎట్లుందో చెప్పు అమ్మమ్మ. ఓ తినకపోతే చెప్తున్నావు అమ్మా. నమ్ముడు చెప్పు. నాకు పెట్టు ఒక ముద్ద. నాకైతే నోట్లకి నీళ్ళు వస్తున్నాయి. టమాటా తొక్క అంటే అందరికి ఇష్టం కదా. అమ్మా నాకైతే ఫుల్ ఇష్టము టమాటా పచ్చడి అంటే పిచ్చి. ఏ రేపైతే ఏది లేకుండా సరే టమాటా పచ్చడి ఉంటే అన్నం పెట్టుకొని కడుపు నిండా తినేస్తా. వేరే కర్రీ సేమ్ లేకుండా సరే. ఎంత కమ్మగా అయిందో, మెంతులు జీలకర్ర ఇవన్నీ ఎంత బాగుందో కమ్మగా, సూపర్. ఇంకా మాగిన కొద్ది ఓ లెవెల్కి ఉంటుంది. తింటావా? పెడతా ఆమె కడుపు పెడతా. ఆమెకు బుక్క ఇంకా బుక్క తింటుంది. ఆమెకి ఇష్టం ఉన్న టమాటా తొక్కు. అదిరిపోయింది, సూపర్ ఉంది టమాటా పచ్చడి. ఆమెకి ఇష్టం. ఆమె గురించి అన్నా చేసిన అలా గుడక అలా. దోశలకు కూడా సూపర్ ఇది. దోశలకు, అన్నంలకి సంవత్సరం నిల్వ ఉంటుంది. ఇది అంత బాగుంటుంది. చైత్రకి అయితే దోశ కంపల్సరీ టమాటా చట్నీ కావాలి. ఇక ఆమెకి ఇది కావాలి. అందరికి ఇష్టమే. మా ఇంట్లో అందరం ఖాళీ చేస్తాము. ఇది తొందరగా అయిపోతుంది. మళ్ళీ వేసుకుని అట్లా చేసుకోండి, తినండి. టేస్ట్ ఉంటుంది. అసలు ఇప్పుడే ఫుల్ టేస్ట్ ఉంది. ఇంకా రేపు ఎట్లుంటుంది ఓ లెవెల్ ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి. ఇంత మంచిగా ఇంత టేస్ట్గా మనం ఎట్లా తిందాము, ఏం తిందామా. ఇక నేను ఏంటంటే ఆవకాయ పెడుతుంటే, ఇక నేను తేజ పెళ్లి కంటే ముందు 2 కాయలు పెడితే ఇప్పుడు పెట్టచ్చట. ఇప్పుడు పెట్టద్దని చెప్తున్నారు కాబట్టి, ఈ పెళ్ళైనకి పెట్టద్దన్నారు కాబట్టి మీకు ఆవకాయతో మీ ముందుకు వస్తలేను. ఆవకాయ కూడా ఓ లెవెల్ వెళ్ళిపోయేటట్టు పెడుతుంది. ఇక మా అన్ననైతే ఏమన్నాడు, వదినతోటి తొక్కు డబ్బాలు పంపిస్తుంది, ఏం టెన్షన్ పెట్టుకోకనన్నాడు. ఇక మా తేజకు మాత్రము ఇక తినాలే, మా అనుషకు తినాలి. కొత్త తొక్క అంటే అట్లా ఇష్టం ఉంటుంది కదా. ఇక పెట్టలేకపోతున్నా. ఇక మమ్మీ అవతలకి డబ్బా కొనుకొచ్చింది. నీ రుచి మీదకి రానే రాదు అని అంటారు. ఆ డబ్బానే ముట్టలేదు. ఇక టమాటా తొక్కు ముందుకు వచ్చిన ఉంటాం. లైక్ లేదమ్మా.